వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు అడిగిన వైఫై కార్ అయితే తయారు చేస్తాను. చూడొచ్చు, దీని డిజైన్ అయితే చాలా బాగుంది. లుక్స్ చూడడానికి మెయిన్ లుక్స్ అయితే ఇంపార్టెంట్ కదా, బాడీ ప్రజెంటేషన్ గట్రా నీట్గా అయితే చేశాను. చూడొచ్చు, మంచి ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ బ్లూ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేసాను దీనికి. అండ్ దీన్ని మనం ఈజీగా మన మొబైల్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లోకి వెళ్ళి మీరు నీట్గా వైఫైతో అయితే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీనికి కోడ్ కూడా నేను మొబైల్ నుంచి అప్లోడ్ చేశాను, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది పీసీ నుంచి అయితే అప్లోడ్ చేస్తారు, కానీ మన దగ్గర పీసీ లేదు కదా, అందుకని మొబైల్ నుంచి అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఈ మోడల్కైనా ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అబ్బా. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ దాని కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ESP8266 మాడ్యూల్ అనమాట, నోడ్ MCU వైఫై మాడ్యూల్. అండ్ దీని రేంజ్ వచ్చేసి మన వైఫై రేంజ్ ఎలాగొస్తుందో అంత క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన డిస్టెన్స్ వచ్చేసి 12 మీటర్స్ అలాగ వస్తుంది కార్ రేంజ్ వచ్చేసి. అండ్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక PVC షీట్ అయితే బేస్ ప్లేట్ కింద అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పెయింట్ వేయకుండా అయితే కవర్ చేశాను టేప్ వాడి, ఎందుకంటే ఇక్కడ మన BO మోటార్స్ అయితే ఫెవిక్విక్ వాడి అయితే ఫిక్స్ చేయాలి. అండ్ చూడొచ్చు, దీని డైమెన్షన్స్ అవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ మనకి ఎలాంటి బ్లేస్ ప్లేట్ అయితే సరిపోతుంది. అండ్ దీన్ని PVC షీట్తో తయారు చేశాను. అండ్ ఎలా తయారు చేయాలో మీ అందరికీ తెలుసు. అండ్ వీటితో పాటు ఒక BO మోటార్స్ అయితే కావాలి, ఒక 4 BO మోటార్స్ అనమాట ఇవి. అండ్ చూడొచ్చు, ఇవి వచ్చేసి సింగిల్ షాఫ్ట్ BO మోటార్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సింగిల్ షాఫ్ట్ BO మోటార్ అనమాట. అండ్ ఈ H&H కార్డ్స్ నుంచి అయితే తెప్పించాను. అండ్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. H&H కార్డ్స్ నుంచి 300 RPM BO మోటార్ అనమాట. ఇందులో టార్క్ అయితే తక్కువ ఉంటే RPM అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటివి 4 మోటార్స్ అయితే కావాలి. అండ్ మనం మెయిన్ బోర్డ్ అనమాట, ESP8266 బోర్డు అనమాట, వైఫై బోర్డు ఇది చూడొచ్చు. అండ్ మన కార్ నడవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ టైర్స్ అనమాట, 4 టైర్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ వీటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. అండ్ వాటితో పాటు 2 బ్యాటరీస్ కూడా కావాలి. అండ్ ఈ బ్యాటరీ ఒకటి 1200 mAh 3.7 volt లిథియం బ్యాటరీ అనమాట, 18650 బ్యాటరీస్. అండ్ వీటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకు మోటార్ డ్రైవర్ అయితే కావాలన్నమాట, మోటార్ డ్రైవర్ షీల్డ్. ఇది వచ్చేసి L298N మోటార్ డ్రైవర్ షీల్డ్ అనమాట, ఇదైతే కంపల్సరీ కావాలి. అండ్ ఈ బ్యాటరీస్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఒక బ్యాటరీ హోల్డర్ అయితే కావాలి. చూడొచ్చు, ఇదే బ్యాటరీ హోల్డర్ అనమాట. ఇదైతే సిరీస్ కనెక్షన్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే సిరీస్ కనెక్షన్ మనకి ఇంపార్టెంట్ అనమాట, ప్యారలల్గా ఉంటే వర్క్ అవ్వాలి చెప్తున్నాను. అండ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన BO మోటార్స్ని అయితే మన బేస్ ప్లేట్ మీద అయితే స్టిక్ చేయాలి. అండ్ కరెక్ట్గా ఈ పొజిషన్లో వచ్చేలాగైతే మీరు స్టిక్ చేయండి BO మోటార్స్ని అయితే. చూడొచ్చు, కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉంచి BO మోటార్స్ని అయితే ఒక 1 డ్రాప్ ఫెవిక్విక్ వాడైతే ఫిక్స్ చేసేయండి. అండ్ నేనైతే ఫిక్స్ చేసేస్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, నేనైతే ప్రాపర్గా అయితే స్టిక్ చేసుకున్నాను. మీరైతే ఫెవిక్విక్ అయితే తక్కువ అయితే వేయాలి, ఎక్కువ వేస్తే మన BO మోటార్స్లోకి వెళ్ళి మోటార్స్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే సోల్డరింగ్ అయితే చేయాలన్నమాట, ఆపోజిట్ సైడ్స్లో ఇలా వచ్చేలా సోల్డరింగ్ అయితే చేయాలి. అండ్ మీకు చేసి చూపిస్తాను. అండ్ 2 హోల్స్ వేసుకొని వాటి వైర్స్ అయితే మీదకి అయితే లాగేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, ఫైనల్గా క్రాస్గా అయితే సోల్డరింగ్ చేస్తాను. అండ్ వాటి వైర్స్ అయితే మీదకైతే ఎక్స్టెండ్ చేసుకున్నాను నీట్గా. అండ్ సోల్డరింగ్ చేసినప్పుడు ప్రాపర్గా అయితే చేయండి, మళ్ళీ మధ్యలో సోల్డరింగ్ ఊడిందంటే మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి L298 మోటార్ డ్రైవర్కి అయితే ఈ వైర్స్ అయితే పాజిటివ్ నెగిటివ్ ఇలా ఈ స్క్రూస్కి అయితే టైట్ చేసుకోవాలి 2 వైపులన. డబల్ సైడ్ టేప్ వాడైతే మాడ్యూల్ని అయితే అంటించండి. అండ్ గాయస్ చూడొచ్చు, ఫైనల్లీ నేనైతే స్క్రూస్తో అయితే టైట్ చేసుకున్నాను. అండ్ నీట్గా అయితే టైట్ చేసుకోండి, ఎటువంటి లూజ్ లేకుండా. అండ్ L298 మోటార్ డ్రైవర్ మాడ్యూల్ కూడా నేను డబల్ సైడ్ టేప్ వాడైతే నీట్గా స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వైఫై మాడ్యూల్ విషయానికి అయితే వద్దాము. అండ్ వైఫై మాడ్యూల్ని అయితే ఇప్పుడు డబల్ సైడ్ టేప్తో స్టిక్ చేసుకొని కనెక్షన్స్ అయితే నేను చెప్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, మోటార్ డ్రైవర్ మాడ్యూల్కి 6 పిన్స్ ఉంటాయి. 6 పిన్స్కి నేను వైర్స్ అయితే సోల్డరింగ్ చేశాను. మీరు దీని ప్లేస్లో జంపర్ వైర్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు. అండ్ సోల్డరింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, మళ్ళీ ఓడదు కదా అని నేను సోల్డరింగ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు ESP8266 మాడ్యూల్కి కనెక్షన్స్ అయితే నేను చెప్తాను. అండ్ మోటార్ డ్రైవర్లో పిన్ నెంబర్ 1 వచ్చి D4కి అయితే సోల్డరింగ్ చేయాలి. అండ్ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, సోల్డరింగ్ అయితే చేస్తాను.
అండ్ పిన్ నెంబర్ 2 వచ్చి D2కి అనమాట. అండ్ పిన్ నెంబర్ 3 వచ్చి D3కి అయితే సాల్డరింగ్ చేసేయండి. అండ్ పిన్ నెంబర్ 4 వచ్చి D4కి అయితే సాల్డరింగ్ చేసాను చూడొచ్చు. అండ్ పిన్ నెంబర్ 5 వచ్చి D5 అనమాట. అండ్ పిన్ నెంబర్ 6 వచ్చి D6కి అనమాట. ఇక్కడతో వైఫై మాడ్యూల్కి అయితే కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయి. అండ్ ఇప్పుడు బ్యాటరీ తాలూకు కలెక్షన్స్ అయితే చూద్దాము. అండ్ గాయస్ చూడొచ్చు, డబల్ సైడ్ టేప్ వాడైతే బ్యాటరీ హోల్డర్ని అయితే ఫిక్స్ చేశాను. అండ్ మధ్యలో ఒక పుష్ స్విచ్ అయితే ఆన్ చేశాను. ఇది ఒకసారి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఇంకోసారి పుష్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట. అండ్ దాని నుంచి పాజిటివ్ టెర్మినల్ వచ్చి ఫస్ట్ టెర్మినల్కి అయితే ఇచ్చాను చూడొచ్చు ఇక్కడ. అండ్ గ్రౌండ్ వచ్చేసి మిడిల్ టెర్మినల్కి అనమాట. గ్రౌండ్ నుంచి ఇంకో వైర్ అయితే ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ గ్రౌండ్కి అయితే కలపాలన్నమాట, మన వైఫై బోర్డులో గ్రౌండ్కి. అండ్ ఈ థర్డ్ టెర్మినల్ నుంచి అయితే 5 వోల్ట్ అయితే వస్తుంది. ఆ 5 వోల్ట్ పాజిటివ్ పిన్ అయితే ఇక్కడ విన్ అని ఉంది, అక్కడైతే మనం ఇచ్చేయాలి. కనెక్షన్స్ అయితే ఇక్కడతో ఫినిష్ అయిపోయినట్టే. అండ్ గాయస్ చూడొచ్చు, ఇప్పుడైతే కోడ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అందుకని నేనైతే డేటా కేబుల్ని అయితే కనెక్ట్ చేశాను మన వైఫై మాడ్యూల్కి. అండ్ మనకు ఓటీజీ అయితే కావాలి, ఓటీజీ నుంచి ఫోన్కి అయితే కనెక్ట్ చేయొచ్చు మనము. అండ్ గాయస్ మనం ఫోన్లో ESP8266 అనే ఒక యాప్ అయితే ఎక్కించుకోవాలి. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సింపుల్గా ఓపెన్ చేస్తే యాప్లో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం ఇదైతే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడైతే రిమోట్ కంట్రోల్ కార్ అని ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కనబడుతుంది. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సింపుల్గా మనం ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా, యారో మార్క్ అయితే ప్రెస్ చేసి ఓకే చేయాలన్నమాట. అండ్ మనకు కోడ్ అయితే అప్లోడ్ అయిపోద్ది. అండ్ కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి మీరు. అండ్ చూడొచ్చు మన కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. చూడొచ్చు లైక్ వైఫై మాడ్యూల్ మీద అయితే బ్లూ లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది కోడ్ అప్లోడ్ అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు నేను ఓటీజీ అయితే రిమూవ్ చేసేస్తున్నాను చూడొచ్చు. అండ్ కార్కి వీల్స్ అయితే యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. అండ్ చూడొచ్చు, వీల్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తానో మంచి కార్ లుక్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు నేను 2 లిథియం బ్యాటరీస్ని అయితే యాడ్ చేస్తాను దీనికి. అండ్ సిరీస్లో అయితే యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేనైతే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనకు మెన్షన్ చేసి ఉంటాయి క్లియర్గా చూడొచ్చు, మైనస్ ప్లస్ అని ఇండికేట్ చేసినట్టు అయితే మనం అయితే యాడ్ చేసేయాలి. పాజిటివ్ నెగటివ్ చూసి అయితే యాడ్ చేసుకోండి మీరు. అండ్ చూడొచ్చు, నేను ఎప్పుడైతే యాడ్ చేసానో స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు L298 మోటార్ డ్రైవర్కి అయితే పవర్ అయితే వెళ్ళింది. అండ్ ESP8266 మాడ్యూల్కి అయితే కూడా పవర్ అయితే వెళ్ళింది. అండ్ చూడొచ్చు, నేను ఫోన్లో అయితే వైఫై సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాను. అండ్ చూడొచ్చు ఇక్కడ వైఫై కార్ D8B6 అనేది కనబడుతుంది, దాన్ని అయితే క్లిక్ చేశాను. అండ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది చూడొచ్చు. అండ్ దీనికి ఎటువంటి పాస్వర్డ్ కూడా అవసరం లేదు, మీకు కావాలంటే మీ ఓన్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు మీరు యాప్లో. అండ్ ఇప్పుడు చూడొచ్చు, మీరు యాప్ ఇంటర్ఫేస్లోకి అయితే రావాలి. అండ్ చూడొచ్చు, నేనైతే ఫ్రంట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో కారు. అండ్ చూడొచ్చు ఎంత నీట్గా వర్క్ అవుతుందో. అండ్ దీన్ని ఇప్పుడైతే అవుట్డోర్లోకి తీసుకెళ్ళి అయితే టెస్ట్ చేద్దాం మనము. అండ్ ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్ ఆప్షన్ కూడా ఉంది చూడొచ్చు. అండ్ నేను స్పీడ్ తగ్గిస్తున్నాను, చూడొచ్చు ఎంత స్లోగా వెళ్తుందో. అండ్ ఒకేసారి నేను స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను, చూడొచ్చు ఎంత స్పీడ్గా వెళ్తుందో కారు. అండ్ దీన్ని ఇప్పుడైతే అవుట్డోర్లోకి తీసుకెళ్ళి నీట్గా టెస్ట్ అయితే చేద్దాము. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో బాగా చూసారు, ఒక లైక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి కొంచెం బూస్టప్ అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.